స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. చండీ సప్తసతి నిన్నటి భాగంలో కవచం విన్నాం కదా. ఇవాళ భాగంలో అర్గళా స్తోత్రాన్ని విందాం. ఇది పూర్తిగా మహాలక్ష్మికి సంబంధించిన భాగం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ. నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం అమ్మవారి గురించి కొంత తెలుసుకుని ఆపై మొట్టమొదటిగా కవచం గురించి విశేషం చెప్పుకుంటూ కవచాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మహాచండీ 5వ రోజు వచ్చేటప్పటికి మనం కొన్ని అధ్యాయాలైనా వినాలి. కానీ దానికి ముందు అసలు చండీ సప్తశతి అంటే ఏమిటి, చండీ అంటే ఎవరు, ఆ అమ్మవారి ఏ స్వరూపం, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా కొంత మనం కొన్ని విషయాలు మాట్లాడుకోక తప్పదు. ఇందులో నిర్ధూతాని కిలద్వాంతే నిత్యముక్తే పరాత్పరే అఖండ బ్రహ్మ విద్యాయే చిస్తదానంద రూపిణి అనుసందద్మహే నిత్యం వయత్వాం హృదయాంబుజే ఇద్దం విశదయాత్యేషాయా కళ్యాణి నవాక్షరి తస్యా మహిమోలేసోపి గదితుం కేన సఖ్యతే బహునాం జన్మనామంతే ప్రాప్యతే భాగ్యగౌరవాత్ ఏతమర్థం గురోర్లబ్ధా తస్మై దత్వా చ దక్షిణాం ఆశిషం చ పరాం లబ్ధా మంత్రసిద్ధిమవాప్నుయాత్. ఏ సమయమునందునూ ఎటువంటి బంధము లేని మాత, పరాత్పరి, నిత్యముక్తే, సమస్తముగా అజ్ఞానాంధకారమును తొలగించి మహాదేవి, ఎందరు గొప్పవారున్నను కూడా అందరికంటే గొప్పదానవు, దొడ్డ తల్లివి అగు జగజ్జనని చాముండేశ్వరి, అఖండ బ్రహ్మ విద్యవై అద్వితీయమగు బ్రహ్మతత్వముతో ఎల్లవేళలా విరాజిల్లుతున్న ఓ దేవి, సచ్చిత్ ఆనంద రూపిణి, మేము నిన్ను నిత్యమును మా హృదయ పద్మములందు ధ్యానించుచున్నాను. అంతేకాదు శుభకరియగు ఈ నవాక్షరీ మంత్రం ఐం హ్రీం క్లీం చాముండా ఏ విచ్చే, ఈ మంత్రపు మహిమందల అల్పాంశమును కూడా ఎలాంటిదని ఎవ్వరూ మాటలతో చెప్పలేనిది. ఎన్ని జన్మములకు కడపటి మహాభాగ్య ఫలమును వారికి ఇది లభించును. ఇక ఈ గురువునకు యథోచితమగు దక్షిణనిచ్చి వారికి తృప్తి కలిగించి వారి ఆశీస్సును పొందగలిగినచో ఈ మంత్రానుష్ఠము సిద్ధించును. అమ్మవారి గొప్పతనం చెప్తూ ఆ మంత్రాక్షరమును 5 లక్షల జపం కనీసం చేసిన వాళ్ళయ్యి చండీ జపం వారి దగ్గర నుంచి ఈ మంత్రాన్ని పుచ్చుకోవాలండి. ఎలా పడితే అలా చేయకూడదు. దీని వివరాలు, చాముండేశ్వరి యొక్క విశిష్టత, గొప్పతనము, అమ్మను పూజించిన వారికి మరియు మీరు ఆ అమ్మవారిని ఆ నామాన్ని స్మరించేటప్పుడు ఆ బీజాక్షరాలతో సహా ఆ శక్తి మన దేహం తట్టుకోగలుగుతుందా లేదా అన్నది కూడా మీకు ఆ గురువు ఎలా చెప్తాడో మీరు వినాలి. అంటే అమ్మ శక్తి అంత గొప్పది. ఏ భగవంతుడైనా ఏ గురువైనా మనం ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు కొన్ని తంటాలు పడుతూ ఉంటాం. భగవంతుడు కూడా మనని కొన్ని టెస్టులు పెడతాడు, గురువు కూడా మనని కొన్ని టెస్టులు పెడుతూ ఉంటారు. మరి ఆ పరీక్షల్లో నెగ్గాలి కదా. ఇవన్నీ కలిపి మనకి చెప్పగలిగే శక్తి కనీసం 5 లక్షల మంత్రజపమైనా చేసి ఉండాలి. అలా చేసిన వారికే మనకి ఇందులో పద్ధతులన్నీ తెలుస్తాయి. కాబట్టి చండీ రహస్యాన్ని తెలుసుకోవాలండి. తెలుసుకుని చండీ మంత్రాన్ని తీసుకోవాలి. మంత్రాన్ని తీసుకుని ఒకవేళ ఇలా మేము ఈ పుస్తకం అంతా పారాయణ చేయడం 700 శ్లోకాలు తప్పులు లేకుండా చదవడం, అమ్మని మెప్పించడం కష్టమైతే 700 శ్లోకాల నుంచి 7 శ్లోకాలు ఇచ్చారు. ఆ శ్లోకాలని ప్రతినిత్యం 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ 108 సార్లు కానీ మీ సమస్యను బట్టి చెయ్యగలిగితే అమ్మ మీ సమస్యలన్నీ కూడా అధిగమించి మిమ్మల్ని గట్టును చేరుస్తుంది. ఇక చండీ రహస్యంలో ఏమని చెప్తున్నారంటే, తల్లీదేవి నీవు నీ శక్తి లేసుమని ఒక్క మారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్యందు నిలిపి ఉన్నావు. అంత మాత్రం చేత వారు పరమాత్మత్వమును పొందిరని 100 కొద్దులు శృతులు చెప్పుచున్నాయి. అట్టి నిన్ను ఎవ్వరు గాని ఏమని స్తుతిస్తారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, రుద్రాది దేవతలు, ద్వాదశాదిత్యులు, సకల సమస్త లోకము అంతా కూడా 14 లోకములు కూడా నిన్ను కొనియాడబడుతున్న వారందరూ కూడా నీ అంశ సంభూతులే, నీ ద్వారా వచ్చిన వారే, నిన్ను సేవిస్తున్న వారే. అలాంటి వారందరూ సేవిస్తున్నా కూడా వాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పినా కూడా అమ్మ
ఎలా నిన్ను స్తుతిస్తారు? వీరందరూ కూడా దేవతల వల్లే నిన్ను స్తోత్రించడం సఖ్యం కావట్లేదు. ఇక మధ్యమ చరిత్రలో మహిషాసురవధ వృత్తాంతాన్ని చెప్తుంది. పరమశివుడు నిన్నొక్కదానిని మాత్రమే సాధనముగా చేసుకుని సకల జగత్తులను సృష్టించి పాలించి లయించుచున్నాడు. ఇక్కడ శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేదన్నది ఈ ఒక్క మాటతో మనకి ఈ చండీ రహస్యంలో మార్కండేయ మహర్షి తేల్చి చెప్పేశారు. అవి శృతులందు వినబడుతున్నాయి కూడా. అతడు నీ ఎందు చూపిన ప్రేమ విశ్వాసములను నీవును అతని ఎందు చూపించిన ఆదరింపవలనే ఆ శంభునే నీవు ముఖముగా చేసుకుని భావించుచున్నావు కదమ్మా. సృష్టి స్థితి లయ కారకత్వం అంతా కూడా శివశక్తి స్వరూపమే. ప్రకృతి అంతా, సృష్టి అంతా, సకల మానవాళి అంతా, సకల జీవుల్లోనూ అంతర్యామిగా కనబడుచున్నావు కదమ్మా నువ్వు. ఇలాగ మనకి మొత్తం చండీ రహస్యం అంతా కూడా ఏ ఏ దేవతలు అమ్మవారికి ఏ ఏ శక్తులను, వారి శక్తులను కూడా ఇచ్చి రాక్షస సంహారం జరిపించారు అన్నదంతా కూడా మనకి చెప్పబడుతోంది. ఇక నిన్న మనం చండీ సప్తసతిలో ప్రథమంగా మొట్టమొదటి చండీ కవచం చదువుతున్నాం కదా. ఇది అర్గళా స్తోత్రం. ఈ అర్గళా స్తోత్రము పూర్తిగా మహాలక్ష్మీదేవికి సంబంధించినది. ఇది అమ్మవారి స్తోత్రాన్ని గనక చేతులు అంజలి ఘటించి ప్రతినిత్యం కూడా ఈ రూపందేహి జయందేహి యశోదేహి దిశోజేహి అని చదువుతుండి నిమ్మకాయి తేనె లేదా నిమ్మకాయ నీళ్లు నైవేద్యంగా సమర్పించి ఇవి ఆ సమస్య కలిగిన వాళ్ళు స్వీకరించడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. మహాలక్ష్మిని కేవలం అనుగ్రహం కోసం, ధనం కోసమే చూడకండి. ధనం అని, ధాన్యం అని, లేకపోతే అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని వీటికే చూడకండి. అష్టైశ్వర్య నిధులు అమ్మవారు లక్ష్మీదేవి ఇస్తుంది. సృష్టి స్థితి అంత కారణి అమ్మవారే. కొల్హాపూర్ అమ్మవారిని చూడండి, అక్కడ అంతా కూడా లక్ష్మీ కళ్యాణాలు, వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు, విష్ణు కళ్యాణాలు జరగవండి. అక్కడ మీకు ఎక్కడ చూద్దామన్నా విష్ణుమూర్తి ఇవి కూడా కనిపించవు మీకు ఎక్కడా కూడాను. అక్కడ కేవలం చండీ స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి, లక్ష్మి నుంచే కాళిక, సరస్వతి కూడా ఆవిర్భవించినట్టుగా మనకి ముందు ముందు ఈ చండీ సప్తశతిలోనే తెలుస్తూ ఉంటుంది. అంచేత ఇక్కడ మీరు చూడాల్సింది ప్రధానంగా లక్ష్మిని ముందు మనశ్శాంతి, గృహశాంతి అడగాలి. అవి అడిగిన తర్వాత ఆ రెండింటిని బట్టే ఆవిడ మనకి ఏమి ఇవ్వాలో మనం ఆవిడ మీదని పూజించే చిత్తశుద్ధి, అహంకారం లేకుండా ఉండాలండి ప్రతి మనిషి కూడా. వీళ్ళు నా వల్లే బతుకుతున్నారు అనే ఆలోచన ఉంటే ఎలా ఇచ్చిందో అలాగే పట్టుకెళ్ళిపోతుంది. అంటే రోగాల రూపంలో, దొంగల రూపంలో, భయం రూపంలో, ఇంకేదైనా రూపంలో పట్టుకుపోతుంది. అహంకారం ఉండకూడదు. ఇంకొకటి, చండిని పూజించేవారు అక్కడ మగవారైనా కూడా ముందు స్త్రీని గౌరవించేలా చూసుకోవాలండి. ఆ ఇంట ఆవిడ నిలబడుతుంది, మనం అడిగినవన్నీ కూడా ఇస్తుంది. అంచేత ఆవిడిని పూజించదలుచుకున్న వారు, లక్ష్మీదేవిని అనుగ్రహం కోరుకోవాలనుకునేవారు మీరు సంపాదించిన సంపాదనలో ఆవగింజ ఎంతైనా కూడా దాన ధర్మాలకు ఖర్చు పెట్టాలి. నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా ఖర్చు పెట్టాలి. అంతేగాని నేను ఇది ఇస్తున్నాను మళ్ళా నువ్వు నాకు ఏమిస్తావని మాత్రం ఎవరిని ఏమీ అడగకూడదు. ఒక్కోసారి చేతిలో ఉన్నది తింటున్నదైనా సరే ఒకళ్ళకి పెట్టాల్సి వస్తుంది. అయ్యో మొన్న నేను తినలేకపోయాను గబుక్కుని వాళ్ళకి ఇచ్చాను అని చెప్తూ ఉంటాం. అలాంటివి ఉండకూడదండి. నిష్కామం. ఒక దానం చేసినా, ఒక దీపదానం చేసినా, ఒక వెండి దానం చేసినా, లేకపోతే మీరు ఏ శుభకార్యాలకి ఏ దానాలు చేసినా కూడా ఎందుకు ఇస్తున్నారమ్మా? ఏమీ లేదండి, నిష్కామంతో ఇస్తున్నాను. సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు అనుకోండి. లోకల్లో సర్వేజనుల్లో మీరొకరు. తప్పకుండా అమ్మ మిమ్మల్ని కాపాడుతుంది. ఇది దాని అర్థం. అస్య శ్రీ అర్గళామ స్తోత్ర మంత్రస్య విష్ణురుషనుష్ఠుప్ఛందః శ్రీ మహాలక్ష్మీ దేవత మంత్రోదిత దేవ్యో బీజం నవార్ణో మంత్రశక్తి శ్రీ సప్తసతీ మంత్రస్తత్వం శ్రీ జగదాంబ ప్రీత్యర్థే సప్తసతీ పాఠంగత్వేన జపే వినియోగః. మార్కండే ఉవాచ జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే మధుకైడప విద్రా వివిధాతృవిరుదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజేహి మహిషాసుర నిర్నాశ విధాత్రి వరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజేహి వంద్రితాంగి యుగే దేవి దేవి సౌభాగ్యదాయిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజేహి
జాం రక్తబీజవదే దేవి చండముండ వినాశిని రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి అచింత్య రూపచరితే సర్వశత్రు వినాశిని రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి నతేభ్య సర్వదా భక్త చండికే ప్రణతాయ మే రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి స్తువద్భో భక్తి పూర్వత్వాం చండికే వ్యాధినాశిని రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి చండికే సతం ఏ త్వామర్చయంతేహ భక్తితః రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి విదేహి ద్విషాంనాశం విదేహి బలముచ్చుకై రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి ప్రచండ దైత్య దర్పజ్ఞే చండికే ప్రణతాయ మే రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి చతుర్భుక్తే చతుర్భక్త సంస్థితే పరమేశ్వరి రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి కృష్ణేన సంస్థితే దేవి సస్వద్భక్త తదాంబికే రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి హిమాచల సుతానాద పూజితే పరమేశ్వరి రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి సురాసుర శిరోరత్న నికృష్ణ చరణాంబికే రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి ఇంద్రాణి పది సద్వా పూజితే పరమేశ్వరి రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి దేవి ప్రచండ దౌర్దండ దైత్య దర్ప వినాశిని రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి దేవి భక్త జనోద్దామ దత్తానందో దయాంబికే రూపం దేహి జైన్ దేహి యశో దేహి ద్విషో జహి పత్ని మనోరమాం దేవి మనోవృత్తానుసారిణి తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం ఇద స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నర సతు సప్తు సతీ సంఖ్య వరమాప్నోతి సంపద శ్రీదేవి జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివ ధాత్రి స్వాహ స్వదా నమోస్తుతే ఇండికా దేవతాయే నమో నమః సకల రూపం దేహి చక్కటి వర్చస్సునీయమ్మ జయం దేహి ఎల్లవేళలా జయాన్నివ్వమ్మ యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి సర్వదా నిన్ను నమస్కరించి భక్తితో ప్రణతులుగుతూ స్తుతిస్తున్నాను. నాకు వ్యాధులు లేకుండా చెయ్యమ్మా, రూపాన్ని ఇయ్యమ్మా, జయాన్నిమ్మమ్మా, యశస్సునివ్వమ్మా, శత్రువులను లేకుండా చెయ్యమ్మా. చండిక నీ పూజలు సతతము చేయవారికి సకల సౌభాగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించమ్మా. విద్య యశోలక్ష్ములని ఇమ్ము. ప్రచండులకు దైత్యుల మదమణిచిన చండిక చతుర్భుజములు చతుర్ముఖములు కలిగిన దాన అమ్మా పరమేశ్వరి, కృష్ణునిచే సతతము భక్తిపూర్వక స్థుతులు అందుకొను గౌరీ అంబిక, పరమేశ్వరుని చేతే పూజలందుకొను గౌరీదేవి, సురాసురుల శిరస్సునందలి కిరీట మాణిక్యములతో ఒరిపిడినందు పాదములు కల అంబిక, ఇంద్రుని భక్తిపూర్వక పూజలందుకొను పరమేశ్వరి, ప్రచండలకు భుజదండములు గల దైత్యులను మదమణిచిన దేవి, భక్త జనులకు వేరమీరుని ఆనందోదయమిచ్చు అంబిక, రూపమును జయమును యశస్సును ఇమ్ము, శత్రువులను నశింపచేయుము. మనోహరియు నా మనోవృత్తిని అనుసరించి నడుచుకునిదేయు, దుర్గము ఒకటి చే దాటకలవు కాని సంసార సాగరములను తరించటలో తోడిపడినగుయు, వంశపంచమున పుట్టిన భర్తను లేదా భార్యని ఇమ్ము అని ఈ స్తోత్రంలో చెప్పబడింది. ఇచ్చిన వారు ఈ లైన్ చదవకూడదని ఒక లైన్ ఉందండి, అది చాలా తప్పు. అందులో లేదని మనం ఎలా కొట్టేవాడేస్తాం? ఇది ఎప్పుడో మార్కండేయ ఋషి ఇచ్చినది. అంచేత పెళ్లి కావలసిన వారు ఆ 2 లైన్లు చదవమని కూడా అనేక మంది పండితులు సూచిస్తున్నారు. ఇచ్చిన వారిని కాపాడమని మనం కోరుకుంటూ ముందుకు వెళ్దాం. రేపటి భాగంలో రాత్రి సూక్తము మరియు కీలకా స్తోత్రము సరస్వతీదేవి, రాత్రి దేవతయగు మహాలక్ష్మికి, మహాకాళి, మహాసరస్వతిని వేడుకుంటూ మనం లలితాదేవి రోజున, అంటే రేపు అన్నపూర్ణాదేవి లలితాదేవి రోజు నుంచి మనం అధ్యాయాలు మొదలు పెట్టుకుండా మహాచండి దగ్గరికి 2వ రోజు వచ్చేసరికి 5వ అధ్యాయం నుంచి విందాము. మనం అష్టమి నాటికి మహిషాసురమర్దన నాటికి మొత్తం పూర్తి చేసుకుని మహిషాసురమర్దన నాడు మర్నాడు కూడా సిద్ధకుంజిగా ప్రాథమిక రహస్యాలు, మూర్తిత్రయ రహస్యాలు తెలుసుకుని ఈ నవరాత్రుల్లో ఇది కంప్లీట్ చేద్దాము. స్వస్తి.